రైట్. ఇక భారత్పై టారిఫ్ల రూపంలో ట్రంప్ కక్కుతోన్న విషయంపై భారతీయులందరూ చాలా ఆగ్రహంతో ఉన్నారు. చాలామంది బ్యాన్ అమెరికన్ ప్రొడక్ట్స్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఆ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది భారత్లో. రీసెంట్గా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అమెరికా కూల్ డ్రింక్స్ని బ్యాన్ చేశారు. మన దేశంలో ఎంజీరావు గారు 10 కోట్ల మంది పైగా విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు అందరూ తలుచుకుంటే కనుక స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సాహం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ అమెరికా ఉత్పత్తులను కూడా మనం బ్యాన్ చేయొచ్చు. తద్వారా ట్రంప్ ఏదైతే అనుకున్నారో అది ఆయన సాధించకుండా భారత్ ముందడుగు వేసే అవకాశం ఉంది. ఏమంటారు? ఎస్ అండి. ఇప్పుడు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మనకు పంజాబ్లో ఉంటుంది. అది ఎవరిదంటే ఆప్ సంబంధించిన ఒక రాజ్యసభ ఎంపీ ఆయన అశోక్ కుమార్ మిట్టల్ అని. ఆ యూనివర్సిటీ ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ది వరల్డ్ అండి. 30,000 మంది స్టూడెంట్లు, 2,000 మంది ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ ఉంటారన్నమాట. వీళ్ళందరూ ఇండియా మీద 50% టారిఫ్లు వేయడం వల్ల ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 30,000 మంది స్టూడెంట్లు ఎన్ని బ్రాంచ్లు ఉంటాయి అన్ని చోట్ల ఈ అమెరికన్ కూల్ డ్రింక్స్ మనకు ఉంటాయి. కోకాకోలా, పెప్సీ, స్ప్రైట్, మన ఇండియాలో ఉన్న కూల్ డ్రింక్స్ అన్నీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. పెప్సీ, కోకాకోలా. ఈ పెప్సీ, కోకాకోలా కూడా ఇందిరానుయి మన ఇండియన్స్నే పెడుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇండియా నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా తీసుకెళ్తుంది. ఎందుకంటే పెప్సీ, కోకాకోలాలు అమ్ముకుని మన వాటరే వాడతారు. ఏదో చిన్న ఫార్ములా వేసి మన నుంచి డబ్బులు పట్టుకెళ్తారనమాట. ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఒక అద్భుతమైన మూమెంట్కి దారితీసింది. ఇది ఎక్కడితో ఆగకూడదండి. ఎందుకంటే ఈ పెప్సీ కోల భారతీయ ఆహారాన్నే కదా, భారతీయ మనీ కూడా పట్టిపోద్ది, మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసి. ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ టారిఫ్స్ విధించిన అమెరికా టారిఫ్స్కి జవాబుగా మొత్తం అమెరికన్ కూల్ డ్రింక్స్ని నిషేధించింది. ఇంకా వాళ్ళ క్యాంపస్లు ఇవి తాగరు, విద్యార్థులు తాగడంలా. ఇది మీరు అన్నట్టే ఇండియాలో ఉన్న 10 కోట్ల అంటే సుమారు కాలేజీకి ఉన్నత విద్యలో పెద్ద పెద్ద కాలేజీ లెవెల్ స్టూడెంట్లే 4.5 కోట్ల మంది స్టూడెంట్లు ఉంటారంటే ఇండియాలో. 4.5 కోట్లు అంటే కొన్ని పాపులేషన్ కంటే ఎక్కువ. ఇంకా మిగిలిన ఇంటర్మీడియట్, 10th క్లాస్ లెవెల్ మొత్తం స్టూడెంట్ జనాభా చూస్తే భారతదేశంలో 10 కోట్ల మంది మించి ఉంటారు. ఎంతమంది 10 కోట్ల మంది అంటే అమెరికా 10 నుంచి 15 కోట్లు అంటే అమెరికాలో సగం పాపులేషన్. వీళ్ళందరూ ఇండియాను అమెరికా ప్రొడక్ట్స్ అయిన ఆహార ప్రొడక్ట్స్ అయిన మెక్డొనాల్డ్, కేఎఫ్సి, ఈ కాలిఫోర్నియా బర్రిటో, మనకి ఇవన్నీ చూస్తుంటాం. ఈ బర్గర్ కింగ్లు, తర్వాత అమెరికన్ ఐస్ క్రీమ్స్ ఉంటాయండి, దారుణమైన ఐస్ క్రీమ్స్ వీటిని, అమెరికా బిస్కెట్లని, అమెరికా చాక్లెట్లని మనం పక్కన పెట్టి ఇప్పుడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ స్వదేశీ అన్నట్టు ఇండియన్ ప్రొడక్ట్స్, ఇండియన్ ఐస్ క్రీము, తర్వాత ఇది అమూల్ అని, ఇండియన్ బిస్కెట్, ప్యార్లీజీలని, ఇండియన్ కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయండి. మనం అవి పట్టించుకోం. ఈ సుగంధీలు ఉంటాయి. తర్వాత దీని ఇప్పుడు క్యాంప్ అని రిలయన్స్ ఒకటి తీసుకొచ్చింది. ఇలా ఇండియన్ కూల్ డ్రింక్స్, ఇండియన్ ఆహార పదార్థాలు దాటికి ఏం తీసుకొట్టుపోవండి. అంత బాగా మనం కూడా ఇండియా డెవలప్ అయింది. మెక్డొనాల్డ్, కేఎఫ్సీలు వదిలేసి ఇవి పట్టుకుంటే ట్రంప్కి 2 రోజుల్లో సమాధానం ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే ఇండియాలో ఉన్న 10 నుంచి 12 కోట్ల మంది స్టూడెంట్లు అమెరికా ఐస్ క్రీమ్లు, అమెరికా బిస్కెట్లు, అమెరికా కూల్ డ్రింక్స్, అమెరికా ఆహార పదార్థాలను నిషేధించి ఇండియన్ ప్రొడక్ట్స్ తినగలిగితే అమెరికా మనం ప్రభావితం అయ్యే $60 బిలియన్ ట్రేడ్ని ఇక్కడ సమకూర్చేసుకోవచ్చు. ఇది అమెరికాకి పెద్ద సమాధానం. అమెరికా ఎంఎన్సీ కంపెనీలు పెప్సికో, కోకాకోలా, అదేవిధంగా అమెరికన్ ఐస్ క్రీముల షాపులు ఇండియాలో అమ్ముకోలేకపోతే, ఎందుకంటే ప్రపంచంలో 20%, 25% ఇక్కడే అమ్ముకుంటారు వాళ్ళు. అమ్ముకోకపోతే అమెరికా పతనం భారతీయ విద్యార్థుల చేతిలో. అంటే ఎల్పియు యూనివర్సిటీ ఈరోజు చేసిన ఒక అద్భుతమైన మూమెంట్, స్వదేశీ ఉద్యమం. అక్కడ మోడీ గారు మనకు అహ్మదాబాద్లో మొన్న గాంధీ పుట్టిన నేలలో గుజరాత్ నుంచి ఆయన చెప్పిన సందేశం మోడీ మంత్రమైన, అంటే గాంధీ మంత్రాన్ని మోడీ మంత్రం అనొచ్చు. ఈరోజు స్వదేశీ మంత్రాన్ని విద్యార్థులు అమలు జరిగితే అమెరికా ఉత్పత్తుల దగ్గర ఒక మహోద్ధృతమైన ఉద్యమం అవుతుంది. ఇండియన్ ఎకానమీ పెరిగిపోతుంది. భారతీయుల హెల్త్లు రక్షించుకోవచ్చు. భవిష్యత్ తరం విద్యార్థులే సైన్యం అండి. సో ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఇది జరగాలని అందరం కోరుకుంది. ఇది జరిగితే వారం రోజులు అక్కడ రిజల్ట్ వస్తుంది. ట్రంప్ వెంటనే పరిగెట్టుకు రావాలి, లేకపోతే పతనం అవ్వాలి ఇంకా మూర్ఖంగా వెళ్తే. సో భారతీయ విద్యార్థులు ఈ ఎల్పి యూనివర్సిటీ ఉద్యమం ఇండియాలో అన్ని యూనివర్సిటీలకి, ఇండియాలో అన్ని స్కూల్స్కి వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతుందండి. ఈరోజు ఎల్పి యూనివర్సిటీ ఆగదు చూడండి. కొన్ని రోజుల్లో ఎన్ని యూనివర్సిటీలు ఇవన్నీ ఫాలో అవుతాయి చూడడం. ఎందుకంటే ద మూమెంట్ అనేది ఎప్పుడు కూడా బాగా వచ్చేది యూత్లోనే, వాళ్ళ వస్తుంది చూడండి. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఫస్ట్ క్యూలో ఉండేది ఎవరు? విద్యార్థులండి. వాళ్ళు సోషల్ మీడియాలో ఓటేసిని చూపిస్తూ ఉంటారు. ఆ మూమెంట్ మామూలుగా ఉండదు. సో విద్యార్థులు ఎల్పియులో మూమెంట్ మొదలైన ఈ ఉద్యమం అమెరికాకి ఆల్రెడీ కాక తగులుతుంది. 10 కోట్ల మంది సైన్యం, 100 మిలియన్లు
మంది ఈరోజు విద్యార్థులు ఒక్కసారి కంకణం కట్టుకొని 10 రోజులు అమెరికా ప్రొడక్ట్స్, కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్ సీట్లు ఎవరో కనపడకూడదు. మొత్తం పెప్సికో, కోకాకోలా ఎక్కడ తాగకూడదు, ఇండియనే, మళ్ళీ ఇండియన్ తాగాలి. సో ఇండియన్ మార్కెట్ అంటే ప్రతి సంవత్సరం మన నుంచి పట్టుకెళ్ళి 50 నుంచి 60 బిలియన్ డాలర్లు ఇండియాలో ఉంటే మనం ఎంతటి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని. సో ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. ఇండియా పవర్ చూపించరు. రైట్ అండి. థ్యాంక్ యూ ఎంజీ రావు గారు, మంచి పిలుపునిచ్చారు. ఇది వాళ్ళ రావు స్టాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.